హాయ్ ఫ్రెండ్స్, సత్య బ్యూటీ హోమ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది ఎంతో టేస్టీగా ఉండే అటుకుల ఉప్మా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆయిల్, వేరుశనగ గుడ్లు, కొంచెం మినప్పప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, అటుకులు ఒకసారి నీట్గా కడిగి పెట్టుకుంటే ఇలా వాటర్ అంతా లాక్కుని ఇలా పొడిపొడిలాడుతూ ఉంటాయి. కడిగి పెట్టుకుంటే సరిపోతుంది, నీళ్ళన్నీ వాడేసుకొని. పసుపు, సరిపడా ఉప్పు, ఇదంతా బాగా వేగాక మనం తడిపి పెట్టుకున్న అటుకులు వేసుకొని ఇలా బాగా పసుపు ఉప్పు కలిసేలా కలుపుకొని ఒక్క నిమిషం చిన్న మంట మీద పెట్టుకుందాం. ఒక్క నిమిషం చిన్న మంట మీద పెట్టుకోవడం వల్ల ఈ కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ బాగా పడతాయి అటుకులకి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని నిమ్మరసం వేసుకోవాలి. ఒక నిమ్మకాయ నిమ్మరసం, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని మూత గ్యాస్ ఆఫ్ చేసుకుని, నిమ్మరసం ఎక్కువైతే బాగోదు, సరిపడా వేసుకోవాలి. ఇంతే, అటుకుల ఉప్మా రెడీ.